హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1506కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి లావా నుంచి లావా అగ్ని 2 అనుకుంటా కదా మొబైల్ని అయితే తీసుకొచ్చింది. కర్వ్డ్ డిస్ప్లేతో తీసుకొచ్చింది. లావా నుంచి వచ్చిన మొబైల్స్లో మనకి కర్వ్డ్ డిస్ప్లే ఉన్న మొబైల్ ఇది ఒకటే అనమాట. ఆ తర్వాత మళ్ళీ కర్వ్డ్ డిస్ప్లేతో మరో మొబైల్ వస్తుంది అన్నారు. బట్ అసలు ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. అయితే ఇప్పుడు లావా బ్లెజ్ కర్వ్డ్ అని చెప్పి ఇంకో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా అఫీషియల్గానే ట్విట్టర్ ద్వారా అయితే టీచ్ చేస్తుంది. అయితే ఇది బ్లెజ్జా కాదా అనేది అయితే తెలియదు, కానీ వీళ్ళైతే టీచ్ చేస్తున్నారు. సో కర్వ్డ్ అని చెప్పి లావా బ్లెజ్ 2 5G మొబైల్ని వీళ్ళు నవంబర్ నెలలో అయితే లాంచ్ చేశారు. మీడియాటెక్ డెమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా మనకి 12,000 ఏమో అలాగా తక్కువకే తీసుకొచ్చారు 5G మొబైల్ అప్పట్లో చూస్తే. అయితే ఇప్పుడు ఈ మొబైల్ మనకి బిలో 20,000లోనే తీసుకొచ్చే అవకాశం ఉంది. నేనైతే 16,000-17,000 రూపాయలు ఏమైనా కర్వ్డ్ డిస్ప్లేతో ఈ మొబైల్ తీసుకొస్తాననుకున్నాను. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తాననేది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి iQOO G9 నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ త్వరలో రాబోతుందని చెప్పేసి ఇప్పుడు అఫీషియల్గా iQOO G9ని వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే కమింగ్ సూన్ అని చెప్పేసి అయితే టీజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. iQOO Neo 9 Pro మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది త్వరలో, అంటే 22-23 తారీఖున కూడా మొత్తానికి అయితే లాంచ్ చేయబోతుంది ఈ మంత్లో. సో తర్వాత ఈ మొబైల్ నేను అనుకోవడం మార్చ్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్తో రాబోతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే సోనీ IMX 882 iOS సెన్సార్ని అయితే ఇందులో యూజ్ చేయబోతున్నామని చెప్పి అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ సంబంధించినంత ముందు మనకి లైవ్ ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చేసినాయి. iQOO G8 మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయలేదు అనుకుంటా, G7 ఉన్నట్టుంది. G8 చైనాలో లాంచ్ చేసింది, బట్ మన ఇండియాలోకి తెచ్చినట్లేదు. G8 అండ్ G8X అనుకుంటా, 2 మొబైల్స్ని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మొబైల్ని ఎర్లీగానే మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూసినట్టయితే ఈ మొబైల్ మనకి బిలో 25,000లో అయితే రాబోతుందంట. ఒకవేళ ఆ ప్రైస్లో కనుక వస్తే గట్టిగా పోటీ ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ చూసుకుంటే ఇటు రెడ్ నోట్ 13 సిరీస్ అలాగే రియల్మీ 12 సిరీస్కి గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ రింగ్ని తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. జూలై నెలలో అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరుపుతారు. సో అక్కడైతే లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు కొత్త రిపోర్ట్ అయితే బయటకు వస్తుంది. మనకి జూలై నెలలో జరిగే ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది కదా. దాంతోపాటు ఈ స్మార్ట్ రింగ్ను కూడా తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ ఇండియాలో చూస్తే నాయిస్ అండ్ బోట్ ఈ 2 కంపెనీలు ఈ స్మార్ట్ రింగ్ని అయితే తీసుకొచ్చినాయి. ఇప్పుడు శాంసంగ్ అయితే ప్రతిష్టాత్మకంగా ఈ రింగ్ని అయితే తీసుకురాబోతుంది. ఇందులో మనకి ECG కూడా అయితే ఉండబోతుందంట. మొత్తం 8 సైజుల్లో అయితే ఈ స్మార్ట్ రింగ్ వస్తుందని చెప్పి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టెక్నో పోవా 6 Pro, టెక్నో పోవా 5 Pro తెలుసు కదా, డిస్కో లైట్స్తో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది. మంచి సేల్ కూడా జరిపిందని చెప్పొచ్చు. ఆ టైంలో వచ్చేసరికి మీడియాటెక్ డెమెన్సిటీ 6080 ఈ ప్రాసెసర్తో 15,000 రూపాయల లోపు ఈ మొబైల్ని అయితే టెక్నో తీసుకొచ్చింది ఆ టైంలో పోవా 5 Proని. అప్పుడు వరకు మనం చూస్తే నథింగ్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పి డిస్కో లైట్స్ ఇచ్చేది. ఆ తర్వాత వీళ్ళు టెక్నో వాళ్ళు అయితే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లాగా తీసుకొచ్చారు. బట్ అసలుకి నథింగ్ అంత కాకపోయినా ఏదో కవర్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. ఆ ప్రైస్లో చూసుకుంటే చాలా మనీ అయింది. ఇప్పుడు దాని సక్సెసర్గా పోవా 6 Proని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ఇప్పుడు మన గిగ్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. 12GB ర్యామ్ అలాగే Android 14తో అయితే ఈ మొబైల్ రాబోతుందట. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన ముందు గూగుల్ కన్సోల్లో కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. ఫుల్ HD+ డిస్ప్లే ఉంటుంది, అలాగే Android 14తో వస్తుంది. ప్రాసెసర్ అదే ప్రాసెసర్ అంట, మనం పోవా 5 Proలో యూజ్ చేసిన అదే ప్రాసెసర్ డెమెన్సిటీ 6080 ఇదే ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మేబీ నేను అనుకోవడం ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చి ఈ బ్యాక్ సైడ్ ఈ డిస్కో లైట్స్లో షేప్ చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే డిజైన్ పరంగా చేంజెస్ చేసి తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే రియల్మీకి సంబంధించిన ఒక కొత్త మొబైల్ గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఆల్రెడీ రియల్మీ 12 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. ఆల్రెడీ 12 Pro అండ్ 12 Pro Plus అయితే తీసుకొచ్చేసింది. ఇది కాకుండా 12 అండ్ 12 Plusని కూడా అయితే తీసుకురాబోతుంది. అయితే ఈ 2 మొబైల్స్ కాదు, మరో కొత్త మొబైల్ అయితే ఇక్కడ స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో మనకి కొత్త ప్రాసెసర్ అయితే ఉందంట. ఈ ప్రాసెసర్ పైనాపిల్ అని కోడ్ నేమ్ అయితే ఉంది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది కదా, దాంట్లో డౌన్ గ్రేడ్ వర్షన్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. అంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 లైట్ వేరియంట్ కానీ లేకపోతే 8S3 జనరేషన్ కానీ ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ 2 ప్రాసెసర్ని క్వాల్కామ్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ కొత్త ప్రాసెసర్తో అయితే మొబైల్ రాబోతుందట. ఇక అలాగే రియల్మీ నుంచి రియల్మీ 12 అండ్ 12 Plus రాబోతుందని చెప్పాను కదా. ఈ 2 మొబైల్స్ మన ఇండియాలో మార్చి 6వ తారీఖున లాంచ్ అవుతాయని చెప్పి ఇప్పుడు లీక్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇదే మొబైల్స్ని మనకి వీళ్ళు మలేషియాలో 29వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. మార్చి నెలలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు.
వీటిలో మీడియాటెక్ డెమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మనకి కెమెరా సెటప్ కానీ ఆ డిజైన్ కానీ చూడడానికి రీసెంట్గా తెచ్చిన 12 Pro 12 Pro Plus ఆ టైప్ డిజైన్ ఉన్నప్పటికీ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది ఫ్లాట్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే కాదని అర్థం అవుతుంది. సో చూడాలి ప్రైస్ ఎంత పెడతారో. నేను అనుకోవడం 15 నుంచి 20 వేల రూపాయల మధ్యలో ఈ మోడల్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ఈ మొబైల్ మార్చి 5వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇంతకుముందు ఈ మొబైల్లో మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి, మనం కూడా చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు నథింగ్ CEO కార్ల్ పి నుంచి కార్ల్ బాయ్ అయ్యాడు అనమాట. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? చెట్టు పెళ్ళడానికి బాయా? నేను చెప్పట్లేదు, ఆయనే కార్ల్ బాయ్ అని చెప్పేసి ట్విట్టర్ అకౌంట్ నేమ్ కూడా చేంజ్ చేసుకున్నాడు. సో తనైతే స్పాయిలర్ అలర్ట్ అంటూ ఈ మొబైల్లో డెమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉండట్లేదు అని తనైతే చెప్తున్నాడు. ఈ మొబైల్ 5K ర్యాండర్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇక్కడ ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట. రేర్ సైడ్ మన కెమెరా సెటప్ ఇంత ముందు చూసిందే, హారిజెంటల్గా కెమెరా సెటప్ అయితే సెంటర్లో తీసుకురాబోతున్నారు. అక్కడే మనకి గ్లిఫ్ ఇంటర్ఫేస్ లైటింగ్ డిస్కో లైట్స్ అయితే అక్కడే కనిపిస్తున్నాయి. సరిగ్గా గమనించారంటే ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కనిపించట్లేదు, మేబీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అయితే డిస్కో లైట్స్ కూడా మనకి వీళ్ళు కెమెరా చుట్టూ తీసుకొచ్చారు. ఇంతకుముందు ప్రీవియస్ నథింగ్ ఫోన్ 1 కానీ 2 కానీ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఒక డిఫరెంట్గా ఉండేది. సో మరి దాన్ని ఇది మ్యాచ్ చేయగలదా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో మీకేమనిపించింది? ఈ డిజైన్ నచ్చిందా, లేకపోతే గతంలో తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ 1 or 2 ఆ డిజైన్ నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. డెమెన్సిటీ 7200 Pro అనే ప్రాసెసర్ అయితే ఇందులో ఉండబోతుందంట. రేర్ సైడ్ 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్ అయితే ఉండబోతున్నాయి. OIS సపోర్ట్ కూడా చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుంది. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే రాబోతుందంట. ఇక అలాగే ప్రైస్ మాత్రం దిమ్మ తిరిగే ప్రైస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 23,999 రూపాయల ప్రైస్కి అయితే మొబైల్ తీసుకురాబోతున్నారంట. నిజంగా ఆ ప్రైస్కి తీసుకొస్తే మాత్రం అల్టిమేట్ అయిపోద్ది. అక్కడ చాలా మొబైల్స్కి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. బట్ అది ఎంతవరకు నిజం అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నథింగ్ ఫోన్ మీద ఇప్పటికీ అంటే మెయిన్లీ చూసుకుంటే నథింగ్ డిజైన్తో పాటు వాళ్ళ ఇంటర్ఫేస్ అనమాట, యూజర్ ఇంటర్ఫేసు చాలా బాగుంటుంది. సో ఒక యూనిక్గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే ఒక యూనిక్నెస్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ కోసం చాలామంది థర్డ్ పార్టీ లాంచెస్ని కూడా యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ మొబైల్ని అయితే కొనడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. 25,000 రూపాయలు లోపు ఈ మొబైల్ కనుక వచ్చేస్తే. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus అలాగే ఒప్పో ఈ 2 మొబైల్స్కి ఇక్కడ కాదులేండి, చైనాలో కలర్ వాయిస్ రన్ అవుతూ ఉంటుంది కదా. ఈ కలర్ వాయిస్లో AI ఫీచర్స్ని అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. సో చైనాలో స్టార్ట్ చేశారు వీళ్ళు. కలర్ వాయిస్ న్యూ ఇయర్ ఎడిషన్ అని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారంటే. ఈ అప్డేట్ ద్వారా ఈ AI ఫీచర్స్ని అయితే రోల్అవుట్ చేశారు. ఆల్రెడీ OnePlusకి ఇంత ముందు రోల్అవుట్ చేశారు కొన్ని మోడల్స్కి, ఇప్పుడు మిగిలిన మోడల్స్ కూడా రోల్అవుట్ చేసినట్టున్నారు. మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారనే దాని మీద ప్రస్తుతానికి అయితే ఎటువంటి డీటెయిల్స్ లేవు. చూద్దాం మరి ఎంత తొందరగా తీసుకొస్తారు. కలర్ వైస్లో అక్కడ తెచ్చారు కాబట్టి మనకు కూడా ఇక్కడ తెచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ Fit 3 ఫిట్నెస్ వాచ్ని త్వరలో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందిగా. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో లిస్ట్ చేసి ఇప్పుడు తీసేసిందంట. ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చేసినాయి. అంటే ఇవన్నీ మార్కెటింగ్ మెటీరియల్స్ అనమాట. సో ఇవన్నీ అయితే బయటకు వచ్చినాయి. స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఈ వాచ్ ప్రైస్ మనకి బిలో 5,000 ఉండొచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ చెప్తున్నాయి. ఇక ఫైనల్ చూస్తే మనకి OnePlus Watch 2 లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 26వ తారీఖున MWC ఈవెంట్ అయితే జరగబోతుందిగా, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్. అక్కడైతే లాంచ్ చేయబోతున్నారంట. ఫస్ట్ OnePlus వాచ్ మనకి 2021లో లాంచ్ చేశారు. దగ్గర 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు మధ్యలో, తర్వాత ఇది 3వ సంవత్సరం. ఇప్పుడైతే ఈ వాచ్ని లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి 1.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. థిక్ బెజల్స్ అయితే ఉంటాయంట, బెజల్ లెస్ అయితే ఏం రాదు. 2 బటన్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ముందు లీక్స్ కూడా, ఇమేజెస్ కూడా లీక్ అయినాయి. GPS సపోర్ట్ ఉంటుంది. 5ATM ప్లస్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ W5 జనరేషన్ 1 ప్రాసెసర్తో వస్తుంది. వీళ్ళ కస్టమ్ UI ఉంది కదా, అంటే RTOS, ఈ OSతో కానీ లేకపోతే వేరు OSతో కానీ రావచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ చెప్తున్నాయి. అంతా బాగానే ఉంది. వీళ్ళ ఓన్ OSతో తీసుకొచ్చారనుకోండి దెబ్బ అవుతారు. ఎందుకంటే 15,000 రూపాయలు పైనే పెడతారు దీని ప్రైస్. 20,000 రూపాయల దగ్గర తీసుకెళ్తారు. దాని బదులు వేరు వాయిస్తో తెచ్చి వీళ్ళు ప్రైస్ ఆ 20,000కి తీసుకెళ్ళినా కొంచెం బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.